హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ సంధ్యా టాక్స్. ఈరోజు మీ ముందుకి పట్టు శారీస్తో వచ్చానండి. ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కదండి. శ్రావణ మాసంలో మనం అందరం పూజలు చేసుకుంటాం కదా. వరలక్ష్మి వ్రతానికి బాగా యూజ్ అయ్యే పట్టు శారీస్తో వచ్చానండి. నేను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా శారీ వచ్చేసి మీషో శారీ అండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. మధ్యలో కాఫీ కలర్ వచ్చేసిందండి. మెరూన్ వచ్చేసి ఇక్కడ మెరూన్ వచ్చేసిందండి. మధ్యలో కాఫీ కలర్ వచ్చేసి మొత్తం బూటీస్ వచ్చాయండి. మనకు పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. మంచి పళ్ళు ఇచ్చారండి. పళ్ళు వచ్చేసి ఇలా ఉంది. బ్లౌజ్ మనకు ప్లెయిన్ ఇచ్చారండి. ప్లెయిన్ ఇచ్చి మనకి ఇక్కడ చిన్న బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది. ఇది అంతా మనకు శారీ మొత్తం గ్రాండ్గా ఉంది కాబట్టి మనకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారండి. చాలా బాగుంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ 3 శారీస్ అండి మీకు చూపిస్తాను. పట్టు శారీస్ చాలా బాగున్నాయి. ఒకవేళ మీ కలర్ కాంబినేషన్స్ అలా నచ్చినట్టయితే మీరు కూడా ఇలా పర్చేజ్ చేసుకోండి. ఫస్ట్ శారీ వచ్చేసి బ్లూ అండి. మన ఇంకు బ్లూకి మనకు స్కై బ్లూ కలర్ బార్డర్ వచ్చిందండి. బార్డర్ వచ్చేసి మనకు 10 ఇంచెస్ ఉంది. చాలా బాగుందండి. ఇది కంచిపట్టు శారీ. ఇది బ్లౌజ్ వచ్చేసి మనకు ఈ కలరే వచ్చిందండి. ఇది శారీ చాలా బాగుందండి. మనకు మధ్యలో బూటీస్ వచ్చాయి. ఇది మంచి ప్యూర్ పట్టు శారీ అండి. ఈ శారీ వచ్చేసి 14,000 పడింది నాకు. ఈ శారీ లుక్ చూసేద్దాము. స్టార్టింగ్ వచ్చేసి ఇలా ఉందండి శారీ మొత్తము. పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి 10 ఇంచెస్ బార్డర్ ఇచ్చారండి. పైన కింద మనకు నెమళ్ళతో వచ్చాయండి. పైన కింద నెమళ్ళతో మనకు డిజైన్ వచ్చేసి మధ్యలో కడ్డీ బార్డర్ ఇచ్చారండి. చాలా బాగుంది. ఒకసారి బార్డర్ చూసేసేయండి. ఇక్కడ కొంచెం ప్లెయిన్ పార్ట్ ఇచ్చారండి. మనకు కట్టు చెంగు సైడు ఓన్లీ బూటీస్ మాత్రమే రాలేవు. మనకు బార్డర్ అయితే మొత్తం వచ్చేసిందండి. శారీ మొత్తం ఇలానే ఉంది. అసలు కట్టుకుంటే కూడా చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ నిండుగా ఉంది. వైట్గా ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. ఇలా పెద్ద బార్డర్స్ వచ్చినాయి. కొంచెం హైట్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఈ శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉంది. అసలు ఎంత బాగుందనండి అసలు శారీ. పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారండి. నేను ఇలా ట్యాజిల్స్ కట్టుకున్నాను నేనే. ఇదండి పళ్ళు, చూడండి ఒకసారి. ఇదండి ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది. ఇది నేను స్టిచ్చింగ్ చేసుకున్నానండి. కానీ ఇక్కడ పికులుకపోతుంది. ఎప్పుడే కానీ మీరు ఇందులో వచ్చింది స్టిచ్చింగ్ చేసుకోకండి. బయట నుండి మనం క్లాత్ తెచ్చి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇది ఇట్లా పికులుకుపోతుందని చెప్పేసి నేను దీంట్లోకి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే తెచ్చుకున్నానండి. రెడీమేడ్ వేయించలేదు నేను. మనకు మీషోలో చాలా దొరుకుతున్నాయి కదండి. బయట దొరుకుతున్నాయి, మీషోలో దొరుకుతున్నాయి. ఇలా తెచ్చుకున్నానండి. మనం ఈ శారీకే కాకుండా వేరే శారీకి కూడా పేరప్ చేసుకోవచ్చు. మనకు ముత్యాలు, కడ్దానా బీడ్స్, జెర్రీ వాటితో వచ్చిందండి. దగ్గర నుండి చూడండి. చాలా బాగుందండి. వర్క్ అయితే ఇలా ఉందండి వర్క్. ఈ శారీకి ఇది పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను కట్టుకున్న వీడియో పక్కన పెడతాను, చూడండి. ఇలా ఉంది. ఒకసారి వేసుకొని చూపిస్తానండి. శారీ లుక్ ఇలా ఉంది. చాలా బాగుంది. నిండు కలర్ చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో. శ్రావణ మాసానికి చాలా ఉపయోగపడుతుందండి. మీకు నచ్చితే కనుక ఇలాంటి కలర్స్ మీకు ఎక్కడైనా దొరికితే అస్సలు వదలొద్దండి, తీసుకోండి కంపల్సరీగా. ఇదండి ఈ శారీ రివ్యూ. ఇది వచ్చేసి సెకండ్ శారీ అండి. ఈ శారీ వచ్చేసి మనకు ఇక్కడ మొత్తము లైట్ పింక్ కలర్లో ఉందండి. కింద వచ్చేసి డార్క్ గ్రీన్ ఇచ్చారండి. చాలా బాగుంది. ఇక్కడ మనకు బార్డర్ వచ్చేసి చెక్స్ మోడల్లో వచ్చిందండి. ఇట్లా అడ్డం ఏమో జెరీ థ్రెడ్ బాగా కనపడుతుందండి. నిలువుదేమో కొంచెం లైట్గా ఇచ్చారు. ఒకసారి బార్డర్ చూసేయండి. మన కింద వచ్చేసి కొంచెం కింద పైన సేమ్ బార్డర్ ఇచ్చారండి. మనకు వేరియేషన్ ఏం లేదు. ఇక్కడ మనకు బూటీస్ ఇచ్చారండి జెరీ థ్రెడ్తో. ఈ శారీ చాలా బాగుందండి. అసలు నేను ఈ శారీ కట్టుకోలేదు. నేను శారీ మొత్తం చూసేద్దాము. ఇదండి శారీ లుక్. ఎంత బాగుందో చూడండి. మనకు మిడిల్లో లైట్ కలర్ వచ్చి బార్డర్ డార్క్ కలర్స్ వస్తే ఆ లుక్కే వేరండి. మనకి ఇక్కడ మంచిగా బూటీస్ ఇచ్చారండి. ఇదిగోండి
బుటీస్ ఇచ్చారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. శారీలు అయితే చాలా బాగున్నాయి, మీకు యూజ్ అవుతాయని నేను ఈ వీడియో చేస్తున్నానండి. మనకు పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారండి. పళ్ళు చాలా బాగుందండి. మనకు మొత్తం ఇక్కడ చెక్స్ మోడల్లో ఇచ్చేసి మనకు జరీ థ్రెడ్తో ఫ్లవర్స్ ఇచ్చారండి. ఇక్కడ ఒక తీగలాగా ఇచ్చారు. చాలా బాగుందండి. ఒకసారి దగ్గర నుండి చూడండి. పళ్ళు చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఏదైనా నచ్చినట్టయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి కలర్ కాంబినేషన్స్ దొరికితే దీంట్లో బ్లౌజ్ చాలా బాగా వచ్చిందండి. అసలు ఇది మనం మగ్గం వర్క్ కూడా వేయించుకోవచ్చు, అంత బాగా వచ్చింది. నేను ఇలా ప్లెయిన్గానే కుట్టించుకున్నానండి. ఈ చేతి ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకొని ప్లెయిన్గా కుట్టించుకున్నాను. చాలా బాగుందండి. క్లాత్ అయితే ఒకసారి చూడండి మీరు దగ్గర నుండి. చాలా నీట్గా ఉంది. ఈ శారీ కనుక ఈ బ్లౌజ్ కనుక వేసుకొని ఈ శారీ కట్టుకుంటే చాలా లుక్ వస్తుందండి. ఇలా ఉంటుందండి శారీ. మనం ఎలా కడితే అలా వస్తుంది. స్మూత్గానే ఉందండి, రఫ్గా లేదు. ముందు శారీ కూడా మనం ఎలా కడితే అలా వస్తుందండి, రఫ్గా లేదు. ఇదిగో చూడండి, మనం ఎలా ఫోల్డింగ్ చేస్తే అలా వస్తుందండి. ఇది చాలా నీట్గా ఉంది శారీ. మీకు నచ్చితే కానీ ఇలాంటి కలర్స్ ఎక్కడైనా దొరికితే మీరు పర్చేజ్ చేసుకోండి తప్పనిసరిగా. ఈ శారీ లుక్ ఇదేనండి. దీనికి నేను మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా తెచ్చుకున్నానండి. ఇదేనండి దాని మగ్గం వర్క్ బ్లౌజ్. చాలా బాగుందండి. ఇది మనకి 11 or 1200లో వచ్చిందండి. చాలా బాగుంది. ఇది బయట వేయించుకుంటే మనకు 3-4,000 అడుగుతారండి. ఎల్బో హ్యాండ్స్ ఇలా వచ్చాయి. చాలా నీట్గా ఉంది. మొత్తం కర్తాన వర్క్ అండి. చాలా నీట్గా ఉంది. మనం వేరే శారీస్ పైకి కూడా మనం పేరప్ చేసుకోవచ్చు అండి. ఇదండి దీనిలో ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయండి. దీనికి కలర్ చాలా బాగా మ్యాచింగ్ అయిందండి. ఒకసారి చూడండి. మనం శారీ పట్టుకెళ్ళి బ్లౌజ్ తెచ్చుకుంటే కరెక్ట్ మ్యాచింగులు దొరుకుతాయండి. శారీ పట్టుకొని వెళ్ళాలి మనము. చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. థర్డ్ శారీ వచ్చేసి ఇదండి. థర్డ్ శారీ వచ్చేసి ఇది కూడా ఉప్పాడనండి. ఇది నాకు 5,500 పడిందండి శారీ. నేను దీనికి ఇలాగా మీషోలో లేస్ ఆర్డర్ పెట్టుకొని నేను ఇలా కుట్టించుకున్నానండి. ఇలా మనకు గోల్డ్ కలర్లో వచ్చింది, కింద గోల్డ్ కలర్లో వచ్చిందని చెప్పేసి నేను ఇలా వేయించుకున్నానండి ఇంకొంచెం లుక్ రావడానికి. ఇది మంచి యాష్ కలర్కి మంచి డార్క్ బ్లూ కలరు బార్డర్ వచ్చిందండి. అసలు ఎంత బాగుందో అసలు ఈ శారీ అయితే. ఇది కూడా నేను కట్టుకోలేదండి. శ్రావణ మాసంలో ఈ శారీస్ ఉపయోగించుకుంటానండి నేను. ఇదండి మన కట్టుకొంగు సైడ్ ఇలా వచ్చిందండి. మన కొద్దిగా ఇంత ఒక 1/2 మీటర్ మాత్రమే బూటీస్ రాలేవండి, మొత్తం బూటీస్ వచ్చాయి. ఇలాగ వచ్చిందండి. మన కింద బార్డర్ ఇలా వచ్చింది. అయితే నేను ఇలా లేస్ వేయించుకున్నానండి. చాలా బాగుంది. లుక్ చాలా బాగుందండి. ఇప్పుడు అందరూ వేయించుకుంటున్నారు. ఎంత కాస్ట్లీ చీరకైనా మంచి లేస్ వేయించుకుంటున్నారండి. మన బూటీస్ వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్లో వచ్చిందండి. ఒకసారి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్లో మనకు లీఫ్ షేప్లో మంచి బూటీస్ వచ్చాయండి. చాలా నీట్గా ఉంది శారీ. ఇది వచ్చేసి మనకు పైన పార్ట్ అండి. మనకు పైనకి ఇలా వేయించుకున్నానండి నేను. చాలా నీట్గా ఉంది. మన బ్లౌజ్ వచ్చేసి హైలైట్ అండి ఈ శారీకి. అసలు ఎంత బాగుందో చూడండి. మంచి గోల్డ్ కలర్తో గోల్డ్ అండ్ సిల్వర్తో మనకు వర్క్ ఇచ్చారండి. టజిల్స్ మనకు అక్కడ నుండే వచ్చాయండి. నేనేం వేయలేదు, శారీకే వచ్చాయి. ఇలా లేస్ వేయించుకున్నానండి. ఈ శారీ కనుక ఈ బ్లౌజ్ వేసుకొని ఈ బ్లౌజ్ తీసుకున్నానండి. నాకు ఇదే కలరు ప్లెయిన్ వచ్చిందండి. అయితే నేను అది కుట్టించుకోలేదు, వేస్ట్ అవుతుందని. పికులుకుపోతున్నాయండి బ్లౌజెస్. అందుకని నేను ఇది తీసుకున్నానండి. ఎంత బాగుందో చూడండి. మంచి మిర్రర్ వర్క్ కర్దానా బీడ్స్తో వర్క్తో వచ్చిందండి. ఇది హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వచ్చింది. చాలా నీట్గా ఉంది. ఫ్రంట్ ఇలా వచ్చిందండి. మనకు బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చిందండి. చాలా నీట్గా ఉంది. ఇది వేసుకొని మనం ఈ శారీ కట్టుకుంటే చాలా లుక్ వస్తుందండి. అసలు యాష్ కలర్కి ఉన్నంత లుక్ దేనికి ఉండదండి. ఇది కూడా మనం ఎలా కడితే అలా వస్తుంది. ఇది ఒకసారి చూడండి. ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చితే పాత శారీస్ కూడా మీకు ఓల్డ్ అయినాయని కట్టుకోకుండా ఉంటారు కదా ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఇలాంటి లేసులు మంచి దొరికితే
వేసుకోండి. మీరు శారీ తీసుకొని పోయి కరెక్ట్ మ్యాచింగ్ తెచ్చుకొని వేయించుకోండి అండి. కొంచెం కొత్త లుక్ వస్తుంది శారీకి. అప్పుడు మనకు కట్టుకోవాలనిపిస్తుందండి. అవి ఓల్డ్ ఫ్యాషన్ అయిపోతాయి కదా, కట్టుకోవాలనిపించదు కదండి. అప్పుడు మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. శారీస్ చాలా బాగున్నాయండి. మీకు ఒకవేళ నచ్చినట్టయితే నాకు ఒక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక ఇలా పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఒక ఐడియా వస్తుందని ఈ శారీస్ చూపించాను నేను. చాలా బాగున్నాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం.